హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణమ్మ కిచెన్. ఈరోజు రాణమ్మ కిచెన్లో అయితే నేను లడ్డు ప్రిపేర్ చేశాను. ఈ లడ్డు అయితే 5 నిమిషాల్లో అయిపోద్ది. ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఈ లడ్డూని అన్నీ మన కిచెన్లో ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేశాను. ఈ లడ్డు కోసం ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలని కొంచెం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా వేగనివ్వాలి. పల్లీలు మాడకుండా బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పల్లీలని. ఇలా పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి పల్లీలు వేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. మీ దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ లేకపోతే ఒక 2 స్పూన్లు నువ్వులైనా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఇట్లా బాగా కదుపుతూ ఉండాలి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కకి పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు ఒక్కొక్కసారి మెత్తగా ఉంటాయి. అందుకని పుట్నాలను కూడా కొంచెం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లాగా మాడకుండా వేయించాలి పుట్నాలను కూడా. ఇలా పుట్నాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుట్నాలను కూడా చల్లారనివ్వాలి. ముందుగా పల్లీలు కొంచెం పైన పొట్టు తీసుకొని కొన్ని పల్లీలు పక్కన పెట్టుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాలు కూడా వేసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని కొంచెం వడగట్టుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఇట్లా వడగట్టేసుకున్నాక ఇప్పుడు ఈ పుట్నాలు పల్లీల్లోకి ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి వేసుకోవాలి. తురిమిన కొబ్బరి వేసుకొని అలాగే కొంచెం ఎలైచీ పౌడర్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం అన్నీ మనం వేసిన నెయ్యి కూడా బాగా కలిసేలాగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక మనం వేయించి పెట్టుకుని పల్లీలని వేసేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను వేసేసుకోవాలి. అలాగే ఈ వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ను కూడా వేసుకోవాలి. చేత్తో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి.
ఈ వాటర్ మనం పోసిన ఈ బెల్లం వాటర్ కలిసేలాగా బాగా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకుంటే ఇంకా ఈ మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసేసుకొని ఒక కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. లడ్డు అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి లడ్డూని. ఇట్లా మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు పిండిని ఇట్లా పక్కకి వదిలేయాలి. వదిలేస్తే బెల్లం వాటర్ బాగా పీల్చుకొని గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఇట్లాగా మనం చేతిని క్లీన్ చేసేసుకొని స్పూన్తో ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇంకా లడ్డూలా చుట్టుకోవడమే. చాలా బాగుంటుంది ఈ లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.